ప్రోగ్రామ్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని దాని తర్వాతకి నేను ఏ విధంగా లాజిక్ బిల్డ్ చేయాలో నేను ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఆల్గరిథం లాగా రాసుకొని దాని తర్వాతకి కోడింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, డైరెక్ట్ కోడింగ్ స్టార్ట్ చేస్తే రాదు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. డి ఈక్వల్ టు కిరణ్. ఓకే, కిరణ్. సో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే మనం ఎలా తీసుకోవచ్చు, ప్రింట్ ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కాబట్టి డి అనేది స్ట్రింగ్ వేరియబుల్. దాని తర్వాతకి ఫస్ట్ 2 అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇండెక్స్ రాయాలి 0 0 2. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి 0 ఇండెక్స్ అంటే ఎలా వస్తుంది, 0 1 2 3 4 కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేసి చూసినట్లయితే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే నాకు ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చాయా, చూడండి ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చాయా, 0 1 2 3 4 ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏముంది, మనకి లాస్ట్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. లాస్ట్ 2 క్యారెక్టర్స్ అంటే ఎలా చేస్తాం, కామా మళ్ళీ యాస్టిస్ డి 2 2 కోలన్ మైనస్, ఇక్కడ మైనస్, ఎందుకంటే నెగిటివ్ ఇండెక్సింగ్. మనకి రివర్స్ రావాలంటే ఏంది, నెగిటివ్ ఇండెక్సింగ్. మనకి ఇలా ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అంటే ఏంది, నార్మల్గా పాజిటివ్ ఇండెక్సింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఫస్ట్ 2 లాస్ట్ వస్తుందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెక్ చేసుకుని చూడండి, నాకు ఫస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చినాయి అండ్ లాస్ట్ 2 క్యారెక్టర్స్ వచ్చినాయి. సో ఈ విధంగా చేసిన.